ఓకే. ఇన్ని పథకాలకి ఇంత బడ్జెట్ కేటాయించాలంటే ఫస్ట్ ప్రభుత్వ ఖజానా నిండుగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఖజానా మొత్తం ఖాళీ అంటున్నారు. మరి ఎలా నిధులు తెస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫ్యూచరిస్టిక్ థాట్ లేకుండే. ఆర్టీసీని అమ్ముకుందాం అనుకున్నారు. ఆర్టీసీ నుంచి లాభం లేదనుకున్నారు. ఏనాడైతే మహిళలకు మనం ఫ్రీ బస్ ఇచ్చినామో ఇప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది లాభాలకు అంటే ఆనాడు ఆక్యుపెన్సీ అనేది 100% లేకుండే బస్సులల్లో. కేవలం 40% 50% ఆక్యుపెన్సీస్తోని బస్సులు రన్ అవుతుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆక్యుపెన్సీ 90% అయింది. 90 ఉన్న ఫ్రీ కదా. ఫ్రీ బస్సులు అయినప్పటికి కూడా ఆక్యుపెన్సీ ఫుల్ అయినప్పుడు మీకు అందులో అడ్వర్టైజింగ్స్ వస్తున్నాయి. అందులో మిగతా వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. టోటల్ 100% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు బస్సులలో మ్యాక్సిమం మెంబర్స్ బస్సులోనే ట్రావెల్ చేయడానికే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబము, ఒక లేడీ ఒక జెంట్ కలిసి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, బయటికి ఒక ఆటో పట్టుకుంటే ఓ చిన్న దగ్గరికి పోవాలన్నా 100 రూపాయలు అవుతున్నాయి. కానీ నాకు ఎట్లన్నా ఫ్రీ ఉంది, నువ్వు కూడా బస్సు ఎక్కు, చలో మీకైతే ఒక 20 రూపాయలు అవుతుంది, 20 రూపాయల్లో మనం వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో బస్సెస్ ఆక్యుపెన్సీ ఫుల్ అవుతాయి. ఎప్పుడు కానీ ఆల్టర్నేటివ్ సిస్టమ్ మనం చూపిస్తే తక్కువ ఖర్చులో తప్పకుండా ప్రజలు అది అడాప్ట్ చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచనలు ఆ గవర్నమెంట్కి లేకుండే. కేవలం ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడము, ఆర్టీసీని పూర్తి స్థాయిగా బంద్ చేయడము, ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచనలో పోయింది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత వాస్తవానికి కూడా ఆర్టీసీ అప్పులలో నుంచి తేరుకుంటూ ఇప్పుడు ప్రాఫిట్స్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది. ఇటువంటి థాట్స్ ఏదైతే మీరు అన్నారో, ఇప్పుడు అప్పులలో ఉంది కదా రాష్ట్రం, ఎట్లా చేస్తామని, తప్పకుండా అప్పులు తీరుస్తాం, కొత్తవి కూడా స్కీమ్స్ తీసుకొస్తాం. ఆ కొత్త స్కీమ్స్ ఏ విధంగా ఉండాలంటే దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ మనకు అమౌంట్ వచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడు కానీ ఇట్స్ ఏ రొటేషనల్ ప్రాసెస్. ఒక బిజినెస్ లెక్క అది రన్ అవుతుండాలి. ఒక దగ్గర మనం డబ్బులు పెట్టినప్పుడు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉపాధి రావాలి, ఉపాధి ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఖజానా నిండాలి, ఈ విధంగా ఉండాలి. కానీ గత ప్రభుత్వం కేవలం లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇక అడ్డగోలుగా ఖర్చు పెట్టి కేవలం కమిషన్లకు కక్కుర్తిబడి మిషన్ కాకతీయాల పేరు మీద ఉన్న చెరువుల పక్కన చుట్టూ మొత్తం మళ్ళీ మట్టి తవ్వుకొని ఇటువంటి అన్ని పనులు చేసి ఉన్న ఖజానంతా ఖాళీ చేసి తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంది. అందుకే ఈరోజు నామమాత్రం లేకుండా పోయింది. మొత్తం టోటల్గా స్వీప్ అయిపోయింది. తొందరలో ఆ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్న అప్పులను తీర్చుకుంటూ తప్పకుండా ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసే స్కీమ్స్ తీసుకొని వస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలని అనుకోవచ్చా? సవాల్ కాదు, అది శబదం పడుతున్నాం. ఆ పార్టీ లేకుండా చేస్తాం, శబదం పడుతున్నాం. ఎందుకంటే ఆనాడు ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలు, ఆనాడు నేను కూడా ఉద్యమంలో చాలా గట్టిగా పార్టిసిపేట్ చేసిన. నా కళ్ళ ముందర నా విద్యార్థులు ఎంతోమంది చావుకి ప్రయత్నం చేసినారు, కుటుంబాలకు దూరమైనారు, కేసుల పాలైనారు. అయ్యింది దేనికి? మాకు ఉద్యోగాలు కావాలని. ఉద్యోగాలు ఏ ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు 10 సంవత్సరాలలో. జాబ్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరంలో ఎన్ని ఖాళీలని, ఎంతమంది రిటైర్ అయినారు, ఆ ఖాళీలను తీసుకొచ్చి వాటిని భర్తీ చేసే ప్రక్రియ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్స్ వేయరు, టెట్ నోటిఫికేషన్స్ వేయరు, ఏం వేయకుండా ఉద్యోగాలు లేకుండా చేశారు. ఇక నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లు తెస్తా అని కాళేశ్వరం కట్టినారు, నీళ్ళు ఎక్కడ రాలేదు, ఉన్న పిల్లర్లు కుంగిపోయినాయి. నిధులు ఉన్న మిగులు బడ్జెట్ ఏదైతే మేము ఇచ్చినామో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఇచ్చినామో 6 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఇక నియామకాలు లేవు, నిధులు లేవు, ఇక నీళ్లు లేవు. ఏం లేనప్పుడు ఏం చేస్తాం? ఇక ఇటువంటి ప్రభుత్వం ఏదైతే ఉండేనో కేవలం వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ దగ్గరోళ్ళకి, వాళ్ళ పార్టీలో ఉన్న వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా అందరూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మేము మాత్రం రోడ్ల మీద ఉండిపోయినాం. అందుకే శబదం పడుతున్నాం, ఈ పార్టీని ఇక్కడ లేకుండా చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎంతమంది బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రతిరోజు ఎవరో ఒకరు నేత జాయిన్ అవుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు డబుల్ డిజిట్కి చేరుకుంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సక్సెస్ఫుల్గా కాంగ్రెస్లోకి వచ్చేసారు. నెక్స్ట్ ఆ పార్టీలో ఆ నలుగురు తప్ప ఇంకెవరు మిగిలారు? ఆ నలుగురే ఉంటారు. ఆ నలుగురు తప్ప ఇంకా ఎవ్వరు మిగిలారు. వాళ్ళకి గ్రామస్థాయి కార్యకర్త కూడా మిగిలాడు. వాళ్ళకు ఆ పార్టీలో ఉన్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ లేకుండే, స్వేచ్ఛావాయులు పీల్చుకునే ఆ అవకాశం లేకుండే. కానీ కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడున్న స్వేచ్ఛను గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక నమ్మకం తెచ్చే విధంగా ముందరికి వెళ్తున్నారు. వీళ్ళు కేవలము కొంత ఫేక్ ప్రచారాలు చేసి ప్లాన్ ఉంది, పడగొడతాము, మీ ప్రభుత్వం 6 నెలలే, మీ ప్రభుత్వం 8 నెలలే, ఎవరైనా కత్తి పట్టుకొని వచ్చి నేను చంపుతా అంటే గాజులు దొరుకుని అయితే ఎవరు కూర్చోరు కదా. తప్పకుండా వాళ్ళని రిటైరియేట్ చేస్తారు, తప్పకుండా వాళ్ళ మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏనాడు కూడా మేము జాయిన్ చేసుకుందామని అనుకోలేదు. కానీ మీ పార్టీని పడగొడతాము అని కేంద్రంలో ఉన్న బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీ టైఅప్ అయి మమ్మల్ని చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా వారిని చంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీని కొలాప్స్ చేస్తున్నాం.